మదర్స్ డే సందర్భంగా అవిరా ఫెర్టిలిటీ హాస్పిటల్లో మే 12 నుండి 31 వరకు ఉచిత సంతాన శిబిరం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు వినయ్. కరీంనగర్ లో ప్రస్తుతం మనం టవర్ సర్కిల్ లో ఉన్నాము. టవర్ సర్కిల్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. అలాగే స్వీట్స్ రంగంలో కూడా రాణిస్తున్న మామాజీ జిలేబీ సెంటర్ కూడా మన కరీంనగర్ టవర్ సర్కిల్ లోనే ఉంది. సో చాలా మందికి తెలుసండి, జిలేబీ రంగంలో మామాజీ జిలేబీ వాళ్ళని కొట్టేవారే లేరు అన్నట్టుగా ప్రస్తుతం కరీంనగర్ లో అయితే హల్చల్ సృష్టిస్తున్నారు. సో కస్టమర్లు కూడా ఎగబడి తింటారు. ఇక్కడ అయితే చాలా ఒక హాఫ్ అన్ అవర్ అయినా పర్లేదు, వెయిట్ చేసి అయినా జిలేబీ తీసుకెళ్లాలి, తినాలి అని చెప్పి చాలా అనుకుంటా ఉంటారు. అసలు వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, ఎప్పుడు స్థాపించారు, అసలు వీరి దగ్గర ఏమేమి దొరుకుతుంది, కరీంనగర్ లో 2-3 ఫ్రాంచైజీ కూడా ఉన్నాయి, అసలు వీళ్ళవేనా ఇంకా వేరే వాళ్ళయా, ఇలాంటి విషయాలు అన్ని పూర్తిగా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ప్రస్తుతం మనం టవర్ సర్కిల్ లో ఎదురుగా చూసుకున్నట్టయితే మామాజీ జిలేబీ సెంటర్ అని క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఒకసారి లోపలికి వెళ్దాం, వారితో మాట్లాడిపిద్దాం. అసలు ఏమేమి దొరుకుతాయి, అసలు ఎన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశారో ఇవన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ క్లియర్ గా మామాజీ జిలేబీ వాలా అని చెప్పేసి ఉంది. కరీంనగర్ ఎంత డెవలప్ అయినా ఈ సర్కిల్ లో మాత్రం మామాజీ జిలేబీ సెంటర్ ఎప్పటిలానే ఉంది. ఒకసారి లోపలికి వెళ్దాం. ఇక్కడ టేస్ట్ కూడా ఏం మారలేదని చెప్పేసి చెప్తున్నా ఉన్నారు. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటది, అసలు ఎంత కేజీ ఎంత, ఇవన్నీ వివరాలు తెలుసుకుందాం రండి. సో ప్రస్తుతం మనతోనైతే మాట్లాడడానికి ఇక్కడ మామాజీ జిలేబీ సెంటర్ వాళ్ళైతే ఉన్నారు. సో నమస్తే అన్న, మీ పేరు? పప్పురామ్. సో ఎన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశారు కరీంనగర్ లో? 45 ఇయర్స్ అవుతుందా? సో మన దగ్గర దొరికే స్వీట్స్ ఏంటి? జిలేబీ, ఓన్లీ జిలేబీ అండ్ అక్కడ కనిపిస్తుంది బాదుషా జాంగ్రీ. ఇవి రెండు. సో ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వర్కర్స్ అలాగే ఉన్నారా, ఎవరైనా చేంజ్ అయ్యారా? వస్తాయి పోతాయి. నేను సో కరీంనగర్ లో 2-3 ఫ్రాంచైజీలు కూడా ఉన్నాయి మామాజీ జిలేబీ వాళ్ళ నుండి వచ్చిన వాళ్ళు. అసలు అది నిజమేనా, మీదేనా? నాకు బ్రాంచ్ షాప్ ఒకటి ఉన్నాయి కరీంనగర్ జిల్లాలో. ఒకటి బ్రాంచ్ మామా జిలేబీ ఒకటి ఉన్నాయి, ఇంకా ఏమీ లేదు. సో ఎక్కడి నుంచి వచ్చారు అలా? రాజస్థాన్. సో మన దగ్గర కస్టమర్స్ ఇంత వెయిట్ చేసి తినడానికి రీజన్ ఏంటి? మంచిగా ఉన్నాయి అందుకే, జిలేబీ మంచిగా ఉన్నాయి. టేస్ట్ బాగా ఉన్నాయి. రోజుకి దగ్గర ఎన్ని కిలోల జిలేబీ అమ్ముతారు? ఇంత లేక లేదు, తెలుసలేదు. సుమారుగా పోతాను 50 నుండి 100 కిలోలు ఈజీగా అమ్ముతారు. సో అన్న, లోపల మేకింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది చూడొచ్చా? చూడు. సో ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే లోపల అయితే 2 బట్టీలు ఉన్నాయన్నమాట. సో ఇద్దరు మాస్టర్స్ అయితే ఉన్నారు. లోపల అయితే జిలేబీ ప్రిపేర్ చేస్తున్న దృశ్యాలు అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఒకసారి చూసుకోండి ఏ విధంగా అయితే మేకింగ్ ప్రాసెస్ చేస్తున్నారు. సో ప్రస్తుతం మామాజీ జిలేబీ సెంటర్ లో అందరికీ అయితే తెలుగు రాదు. సో ఇక్కడ ప్రస్తుతం వేరే మాస్టర్ అయితే ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. भाई आपका नाम क्या है? किशन। ये कितने टाइम लगेगा 1 किलो जिलेबी बनाने बोले तो? 1 किलो जलेबी बनाने में 2 मिनट लगता है भैया। खाली 2 मिनट में बन जाता। ये कौन-सी आटा से बनता? ये मैदे से बनता है भैया। मैदे से बनता। हाँ। अब सुबह में कितने बजे स्टार्ट करते हैं? सुबह 9 बजे से रात को 10 बजे तक रहता है। 10 बजे। हाँ। तो आप कितने साल हो रहे हैं यहाँ पे काम करके? मेरे को इधर आके 5-6 साल हो रहा भैया। 5-6 साल। हाँ। भाई ये बनाने के बाद क्या करते हैं इसको? ये इधर पकने के बाद में इधर सिरे में डालते और उसमें स्वीट होता। हाँ, ये पकने के बाद में उसमें डालते। ये कितना टाइम लगेगा? इसमें 1 मिनट में हो जाता है उसमें। अच्छा एक डाउट है, ये घर में बन सकते हैं? बना सकते हैं घर पे बना सकते हैं? बना सकते हैं। ये घर में इतने टेस्ट क्यों नहीं आता? वो तो नहीं मालूम, मामा जी का नसीब है। अच्छा। इधर दुकान का टेस्ट है। अच्छा। हाँ। भाई इसका शेप कैसा डालते?
सबसे पहले ये मैदा भिंडी है, मैदा भिंडी को इधर से रेडी रहता है, इसमें डालते हैं। अच्छा ये मैदा है। ये मैदा है, मैदा इसका कपड़े में डाल के हम बनाते, बना के इसमें पकाते हम। सिर्फ 2 मिनट का टाइम में हम पकाते, थोड़ा थोड़ा को। ये इसमें पकाने के बाद में जो ये शुगर रहता, शुगर का पानी उसमें डालते और 2 मिनट के अंदर जलेबी रेडी होता। अब इसमें क्या क्या डालते हैं? इसमें ओनली मैदा है ये, और ये घी, डालडा घी रहता है उसमें बनता। अच्छा సో ఇక్కడ ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇక్కడ ఈ అరోమా కూడా జిలేబీ అరోమా కూడా చాలా బాగా వస్తుంది. ఇక్కడ ఒక 2 మినిట్స్ లో జిలేబీ అయితే రెడీ అయిపోతుంది. దీని తర్వాత దీంట్లో ఒక 1 మినిట్ పాటు డిప్ చేసి పెట్టిన తర్వాత మన వేడి వేడి జిలేబీ అయితే రెడీ అయిపోతా ఉంటది. भाई ये बनते रहता उधर सेल हो जाते रहता? ये दिन भर बनता रहता, जैसे गिराक आ रहा जैसे सेल होता रहता भैया, होता रहता, जैसे गिराक आ रहे जैसे बन रहा है माल। इधर न पूरा गरम गरम माल ही बिकता रहता है पूरा दिन। अच्छा आपके पास कोई भी स्टॉक नहीं रहता? स्टॉक नहीं रहता, इधर जैसे गिराक आ रहे हैं वैसे गरम गरम बना के दे रहे हैं पूरा। तब से दुकान डाला तब से ये गरम गरम ही दे रहे हैं हम। मेरे को तो इतने पसीने आ रहे हैं, आपको देखे तो इतने भी पसीना नहीं है, क्यों ऐसा? ऐसा हमारा आदत सा हो गया इधर, पूरा वो गर्मी भी वो पूरा सहन कर लेते हम, हो गया आदत सा हो गया हमको। ये बादुशाह कहाँ पे बनाते? बालूशाह यहाँ पे ही बनता है हमारी दुकान में। वो कितने बजे स्टार्ट होता? वो सुबह 9 बजे से बनाते हैं। वो भी हाँ, सब फ्रेश रहता है इधर। आप कितने बनाते हैं एक दिन में, कितने केजी का बनाते हैं बादुशाह और ये जिलेबी? ये मालूम नहीं रहता भैया, गिरा के ऊपर रहता, कभी ज्यादा निकलता कभी कम निकलता, गिरा के ऊपर रहता। ఇలాంటి టేస్ట్ కరీంనగర్ లో ఎక్కడ కూడా దొరకదండి, ఓన్లీ మామాజీ జిలేబీలోనే దొరుకుతాయి. జనాలు అందుకే ఇంత ఆసక్తి చూపిస్తున్నట్టుగా ఇక్కడ చూస్తా ఉంటేనే అర్థమైపోతుంది. సూపర్ ఉంది, బాగుంది, చాలా బాగుంది. సో చూసారు కదా, కరీంనగర్ లో వీళ్ళు 45 సంవత్సరాల నుంచి అయితే జిలేబీ అయితే సేల్ చేస్తా ఉన్నారు. ఇక్కడ వేడి వేడి జిలేబీ ఇలా తీయగానే అలా సేల్ అయిపోతా ఉంటాయి అన్నమాట. సో ఇక టేస్ట్ కూడా ఆ విధంగా ఉంటది. సో కరీంనగర్ లో మామాజీ జిలేబీ సెంటర్ అంటే ఒక బ్రాండ్ అయితే వీళ్ళైతే క్రియేట్ చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ ఉన్న ప్రజెంట్ వేరే ఫ్రాంచైజీలు మాకేమీ లేవు, కరీంనగర్ లో మామాజీ జిలేబీ సెంటర్ అంటేనే ఒకటే ఉంది అని చెప్పేసి వీళ్ళు క్లియర్ గా చెప్తా ఉన్నారు. వేరే వాటితో మాకు సంబంధం లేదని కూడా చెప్తా ఉన్నారు. సో ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ తో సుమన్ టీవీ ఇప్పుడు మీ ముందే ఉంటుంది. కెమెరా పర్సన్ ప్రశాంత్, వినయ్, సుమన్ టీవీ, కరీంనగర్.